కట్టాలి రేవంత్ రెడ్డికి, ఇట్లా చెప్పు మెడ కట్టాలి. బాగా చేస్తాడు రేవంత్ రెడ్డి. మాకు ఎప్పుడు లేదు. మాది రేగుల తండ కొడగళ్ళ మండలం. తిని అరగలేక తిన్నది అరగలేక తిరుగుతున్నా. ఈ రేవంత్ రెడ్డి గెలిచిన కాడ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. మొక్కాలే ఆయన. ఏ షాపులో చూడు ఊరియా బస్తా 2 తీసుకుంటాడు, 10 తీసుకోపోవా అని మాట్లాడేది. ఇప్పుడు ఒక్క బస్తా తీసుకుందామంటే గతి లేదు. ఇప్పుడు మరి ఎట్లా మరి యూరియా వేయకపోతే పంట పండుతుందా? పంట ఇంకా 2 బస్తాలు ఎక్కువ పడుతుంది. ఊరి వేయకపోతే ఎక్కువ పడుతుంది. ఊరి వేసేది ఒక పడుతుంది. అంతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడు కదా, పొల్లు పడుతుంది. పొద్దున 6 గంటలకు వచ్చినావు. 5 గంటలకు వస్తే ఈ టైం దాకా ఒక బస్తా గతి లేదు. ఏం చేయాలి? మరి ఎట్లా మరి పరిస్థితులు ఉంటే మీరు ఎట్లా మీ జీవనాధారం ఏంది? మీకు డబ్బులు నుంచి రావాలి? డబ్బులు ఎక్కడిది? తిండి లేదు, దుకాణం లేదు, ఏం లేదు. ఇక పొద్దుగా ఉపాసం అంటాను. ఇక ఒక బస్తాను ఇస్తారని అంటే ఒక బస్తా గతి లేదు. ఈశ్వర్ రెడ్డి మంచిగా గెలిచింది, అమెరికాలో పడ్డది. ఇక ఏమున్నది మా బతుకు? అదే దగ్గర రావు సార్ ఉంటే, అదే కేసీఆర్ ఉంటే అది మంచి పరిపాలన ఉండే. సరే, ఇప్పుడు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నావు, మధ్యాహ్నం అవుతుంది. మరి నీ చేనేడు పోయా, చెలికేడు పోయా, గొడ్లేడు పోయా? గొడ్లు అది ఇంటికానే ఊరుతున్నాయి. గొడ్లు ఇంటికానే ఊరుతున్నాయి. చేను లేదు, చెలిక లేదు, పొలం లేదు, చూసుడు లేదు. నాట్లు పెట్టినావు, అట్లా ఊరేద్దామంటే ఊరే దొరకలేదు. ఏం చేయాలి? ఒక బస్తా గతి లేదు. ఎకరానికి ఒక బస్తా ఎత్తే పడుతుంది అది. ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నట్టున్నాయి, ఓట్లు వేస్తారా? ఓట్లు కాంగ్రెస్ కి ఇంకా ఓట్లు ఎత్తారు. చెప్పు మెడక కడితే వాళ్ళు రాజకీయ నాయకులు వస్తాయి. అదే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే వేస్తారు, కానీ కాంగ్రెస్ కి జలమల మర్చిపోవాలి. అదే అదే. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఇట్లా వచ్చారనుకో, ఏమడుగుతాం? మీరు చేసిన బాగా చాలయ్యా, ఇక మీరు ఊకోండి, మాకు వద్దు, మేము ఇది వరకు చేసిన సీఎం మంచోడు అని అంటారు. 2 సంవత్సరాలు కావట్లేదు, ఇంత యాస్ట్ ఎందుకు వచ్చింది? పబ్లిక్ మంచిగా సాగుతాండని, పబ్లిక్ జనానికి మంచిగా సాదుకుంటాను కదా. మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాడు కదా. 10 ఏళ్ళ ఉంటాడు. ఈ 5 ఏళ్ళు తీస్తే చాలు. ఈ 5 ఏళ్ళు మంచిగా కొస తీస్తే చాలు. చాలా ఇబ్బంది.